భారతదేశంలో కొన్ని దేవాలయాలు ఉన్నాయని, అక్కడ సాంప్రదాయాల ప్రకారం పురుషుల ప్రవేశం నిషేధించబడిందని, లేదా కొన్ని ప్రత్యేక రోజులలో ఆలయ ప్రాంగణంలో మహిళల ఆధిపత్యం చెలాయిస్తూ పూజ చేయడానికి కేవలం మహిళలను మాత్రమే ప్రాంగణంలోకి అనుమతిస్తారని మీకు తెలుసా? మీకు మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే సంవత్సరంలోని కొన్ని సమయాల్లో మహిళలకు మాత్రమే ప్రత్యేక ఆలయాలుగా మారే దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. అట్టుగల్ భగవతి దేవాలయం. కేరళలోని అట్టుగల్ భగవతి ఆలయంలో మహిళల ప్రాబల్యంతో ఒక పండుగ జరుగుతుంది. ఇక్కడ ప్రధాన పండుగ అయిన అట్టుగల్ పొంగల్ సమయంలో ఈ ఆలయంలో వేలాది మంది మహిళా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఒక మతపరమైన కార్యక్రమం కోసం మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో భూమిగుడినందుకు గాను ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించింది. ఈ 10 రోజుల పండుగను ఫిబ్రవరి మరియు మార్చ్ మధ్యలో జరుపుకుంటారు. పురుషుల ప్రవేశం నిషేధించబడిందని చెబుతుంటారు. రాజస్థాన్లోని బ్రహ్మ దేవాలయం. బ్రహ్మదేవుడు ప్రధాన దైవంగా కొలువై ఉన్న ఈ అతి కొద్ది అరుదైన పుణ్యక్షేత్రాలలో ఇదొకటి. ఈ సుప్రసిద్ధ బ్రహ్మ దేవాలయంలో వివాహితులైన పురుషులను గర్భగుడిలోకి ప్రవేశించి దైవాన్ని పూజించడాన్ని అనుమతించారు. పురుష దైవం ప్రధాన దైవంగా ఉన్న ఆలయం ఉన్నప్పటికీ ఈ నియమం నేటికి అమలులో ఉంది. గాథల ప్రకారం బ్రహ్మదేవుడు తన భార్య సరస్వతి దేవితో కలిసి యజ్ఞం చేయాల్సి ఉంది. కానీ సరస్వతి దేవి ఆ కార్యానికి ఆలస్యంగా రావడంతో ఆయన గాయత్రి దేవిని వివాహం చేసుకుని ఆ యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ పరిణామం సరస్వతి దేవికి ఆగ్రహం తెప్పించింది. ఆమె ఇకపై ఏ వివాహితుడిని గర్భగుడిలోకి అనుమతించబోమని, అలా చేస్తే అతని వైవాహిక జీవితంలో అష్ట కష్టాలు తప్పవని శపించింది. మాతా దేవాలయం. ముజఫర్ నగర్ అస్సాంలోని కామాఖ్య ఆలయం మాదిరిగానే ఒక శక్తి స్థలంలో కూడా అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుందని నమ్మే సమయంలో పురుషులను ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తారు. ఈ సమయంలో ఆలయ యాజమాన్యం కూడా మహిళలను మాత్రమే ప్రాంగణంలోకి అనుమతిస్తుంటారు. ఇక్కడ నియమాలను ఎంత కఠినంగా పాటిస్తారంటే ఈ పవిత్ర సమయంలో పురుష పూజారిని కూడా ఆలయ ప్రాంగణంలోకి అనుమతించారు మరియు ఆ ప్రదేశం మహిళలకు మాత్రమే కేటాయించబడుతుంది. దేవి కన్యాకుమారి. భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఏ సమయంలోనైనా పురుషులను తన ప్రాంగణంలోకి అనుమతించదని ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. ఇక్కడ బ్రహ్మచారులకు మాత్రమే ద్వారం వరకు అనుమతిస్తారు. అయితే వివాహితులను ప్రాంగణంలోకి ప్రవేశించడాన్ని అనుమతించరు. ఈ ఆలయానికి భగవతి దేవి అధిష్టాన దేవత కావడంతో ఇది 52వ శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం సతీదేవి మృతదేహం యొక్క కుడి భుజం మరియు వెన్నుముక భాగం ఈ ప్రదేశంలో పడిందని, ఈ ప్రదేశం కన్యాకుమారి ఆలయం లోపల ఉందని చెబుతారు. మరో కథనం ప్రకారం వారి వివాహ సమయం రోజున శివుడు ఈ ప్రదేశంలో పార్వతీదేవిని అవమానించాడని, అందుకే నేటికి ఇక్కడ పురుషులకు ప్రవేశం నిషేధించబడిందని చెబుతుంటారు. కామాఖ్య దేవాలయం. భారతీయ దేవాలయాల్లో ఇది బహుశా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సంవత్సరంలో కొన్ని రోజుల్లో పురుషులను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించారు. అస్సాంలోని పశ్చిమ గౌహతిలోని నీలాచల్ కొండపై ఉన్న ఈ శక్తిపీఠం దేశ నలుమూలల నుంచి లక్షలాది భక్తులను ఆకర్షించే అద్భుతమైన ఆలయం. అంబుబాచి మేళాకు ఆతిథ్యం ఇవ్వడానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ సమయంలో ఆలయ ప్రధాన ద్వారం 4 రోజుల పాటు మూసి ఉంటుంది. ఆ రోజులలో అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుందని నమ్ముతారు. ఈ సందర్భంగా పురుషులను ఆలయంలోకి అనుమతించారు మరియు ఆ రోజులలో మహిళలు, పూజారులు లేదా సన్యాసులకు మాత్రమే ఆలయ సేవ చేయడానికి అనుమతి ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.